అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీదింటి పిల్ల, అందుచేత కొంచెం అనోకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాతిళ్ళు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికిచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అర్ధరాత్రప్పుడు తలుపు తడతావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వల్ల కాదు, పోపో, అదుగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు, వాడి దగ్గరికి పో, దోవన ఏ ఏ సన్యాసి పోతున్నా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలిని డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు, తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ రోజుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది, ఈ మాటు మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని బ్రతిమలాడాడు. బాబు, ఏదో నా దోవ నేను తీర్థయాత్రలకి పోతున్నాను, నేను రాలేను అన్నాడు ఆ సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వారాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకొని, సరేలే, నీవు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటి వైపుకి బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తుంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెత్తులేందే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవడంతోటే గుర్రం డామని కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలి పెట్టడం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతనికి విసుక్కొని, పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. ఇతను అనుకోవడం ఏంటి, ఈ జీను మాయ అవడం ఏంటి, ఒక్కసారే జరిగినాయి.
రామయ్య మూడింట్లో 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చొని ఉంది. ఆమె నెత్తిన జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎలా వచ్చింది ఈ జీను నా మెత్తి మీదికి అని అడిగింది. రామయ్య అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలింది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకొని ధనవంతులమై హాయిగా ఉందామన్నాడు. ఈ మాటలు వినే వరకు అతని పెళ్ళాం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి. తర్వాత ముందు నా నెత్తి మీద జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అంది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూసారా, రామయ్య దుర్బిత్తుతో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి.